ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, అంతా నా వాళ్లే, అందరూ నా వాళ్లే అనుకుని నేను బాగా మునిగిపోయాను. నువ్వు అలాగా నాలాగా తెలివి తక్కువగా ఉండకు. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? రామలక్ష్మణుల కలుసున్న మా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా తీసుకురావాలని చూస్తున్నావా? తమ్ముడు లక్ష్మణుడు అనుకుంటే ఆస్తి పంపకాల్లో తగాదాలు ఎందుకు వస్తాయి బావగారు? అమ్మా, మేం బతికున్నంతకాలం మా పిల్లలిద్దరూ కలిసే ఉండాలి. నిన్ను ఇంటికి వారసునిస్తున్నావని చాలా అపురూపంగా చూసుకుంటున్నాం కదా. ఇలా పంపకాలు అంటూ తగులు పెట్టాలని చూస్తే పళ్ళు రాలగొడతాను. అసలు ఆస్తి పంచాలనే దుర్బుద్ధి నీకెందుకు వచ్చిందే? బాబీ, ఎందుకు ఎందుకు అందరూ ఆవేశపడుతున్నారు? ఆవేశపడక అసలు తనేం మాట్లాడుతుందో అర్థమవుతుందా? ఏమండి, కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళని బట్టి ఏదో అపోహ పడింది. తనకి బిడ్డ పుడితే పొరపాటున ఏ ఆధారం లేకపోతే ఏంటి అని తను భయపడుతున్నట్టుంది. నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను కదా. లోకేశ్వరి, నాతోరా. ఆహా, ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడే చెప్పు. పిచ్చిదానా, ఎందుకే భయపడతావు? నేనేమైనా పరాయిదాన్నా? నీ అక్కనే కదా. అసలు నీ బాధ ఏంటో నువ్వు నాతో చెప్పుకుందు గాని రా. లోకి రా, లోకి రా రా, చెప్తాను. దీన్ని పక్కకి తీసుకెళ్ళింది అంటే ఖచ్చితంగా దీన్ని పీకడం ఖాయం. ఏయ్, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆస్తి కావాలని ఆస్తి? ఏదో నీ ఆశిస్తున్నట్టు అంటున్నావేంటి? నీది నాది కాదు, మనది. మన మావయ్య గారి ఆస్తి, ఆయన కష్టార్జితం ఇది. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఆయనకి బాగా తెలుసు. ఏ, ఆ సుచిత్ర అత్తయ్య చెప్పిందా ఈ ఐడియా? చూడు, నువ్వు ఈ ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ మోడల్ అవ్వాలని ప్రయత్నించడం, ఇవన్నీ నాకు తెలుసు. ఆధారాలు నా దగ్గరున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెట్టాననుకో, ఆస్తి వస్తుందా, చేతికి చిప్పొస్తుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.